దేవుడు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారి గురించి చూద్దాం. నేడు ఏపీ వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. నిన్న గుడివాడలో సీఎం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. సీఎం ఒక క్యాంటీన్ ప్రారంభించగా మొదటి దశలో మిగిలిన మరో 99 క్యాంటీన్లలో ఇవాల్టి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. నేడు ఏపీ వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. నిన్న గుడివాడలో సీఎం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. సీఎం ఒక క్యాంటీన్ ప్రారంభించగా మొదటి దశలో మిగిలిన మరో 99 క్యాంటీన్లలో ఇవాళ్టి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. ఈరోజు 99 క్యాంటీన్లు ప్రజా ప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ నాడి తెలుసుకుందాం. మహేష్, ఈ రోజు మరో 99 క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, మొత్తం మీద ఈ రోజు నెల్లూరులో కోలాహలం, ఒక పండుగ వాతావరణం నెలకొంది. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లాలో 9 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్ల వద్దకు వందలాది మంది పేద, మధ్య తరగతి, నిరుపేద ప్రజలందరూ కూడా చేరుకొని ఆనందంగా టిఫిన్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు నెల్లూరులో పూరీలు, అలాగే ఇడ్లీలు, పొంగలి, ఇవి 3 కూడా ఏర్పాటు చేశారు. నాణ్యమైనటువంటి భోజనం కేవలం 5 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉండడంతో వాళ్ళంతా కూడా ఆనందంగా ఆ టిఫిన్ తింటూ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే కొద్దిసేపటి కిందట మద్రాసు బస్టాండ్ దగ్గర ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, జనసేన నేత అజయ్, వేములపాటి అజయ్, వీళ్ళిద్దరూ కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇక్కడ అంతా కూడా క్యూ లైన్లు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా క్యూ లైన్లు కట్టి ఇక్కడ అన్నా క్యాంటీన్ ని వచ్చున్నారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతం, మద్రాసు బస్టాండ్ ప్రాంతంలో ఎక్కువగా కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉంటారు. వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నిర్ణయాన్ని వాళ్ళంతా కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఇవాళ రోజున మొదట పింఛన్లు, అలాగే ఈ రోజు అన్నా క్యాంటీన్లు, ఈ అన్నా క్యాంటీన్లు తెరవడం వల్ల ఎంతో ఉపయోగం. తెల్లవారుజామున ఎప్పుడో 3 గంటలకి నిద్రలేచి మార్కెట్ కు వస్తుంటాము. ఈ 5 ఏళ్లలో చాలా రోజుల పాటు పస్తులు మాడాము. కనీసం అంటే ఉదయాన్నే అన్నం వండుకునే వీలుండదు. ఇక్కడ అన్నం హోటల్లో వందలాది రూపాయలు ఖర్చు పెట్టి తినే పరిస్థితి ఉండదు. దాంతో పస్తులు మాడామని చెప్పి ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవాళ రోజున ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆకలి అనే బాధ మాత్రం ఉండదు ఇక మీదట మాకు అని వాళ్ళంతా కూడా చంద్రబాబుకి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాల నేతలందరికీ, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా వాళ్ళు అభినందనలు తెలియజేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మరి కాసేపట్లో విజయమహల్ గేట్ ప్రాంతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ, నెల్లూరు ఎంపీ అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు. అలాగే పెద్ద బజార్ సెంటర్ లో మరొక అన్నా క్యాంటీన్ ని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ, వీళ్ళిద్దరు కూడా ప్రారంభించబోతున్నారు. జిల్లా మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇంకా మారుమూల ప్రాంతాలకు కూడా, మండల కేంద్రాలకు కూడా అన్నా క్యాంటీన్లు విస్తరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పటం అందరినీ కూడా ఆనందానికి గురి చేస్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్ దగ్గరికి దాదాపు 5:30 ప్రాంతం వచ్చే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నిలబడి నాణ్యమైనటువంటి పూరీలు, ఇడ్లీలు, పొంగలి అవన్నీ కూడా తీసుకుంటూ భోజనం తింటూ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ మహేష్.